ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 132వ భాగం. అన్వితనికి ప్రేమగా తినిపిస్తున్న అరవింద్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి నేత్రకి. ఎప్పుడు ఐస్ క్రీమ్ తింటే నేత్ర, ముందు భోంచేయి అంటూ బలవంతంగా తన చేతిలో ఉన్న కప్ పక్కన పెట్టి తన ప్లేట్లో ఉన్న డిష్ని ప్రేమగా నేత్ర నోటికి అందించాడు అరవింద్. మొత్తం నాకే పెడితే నీకెలా అంటూ తను కూడా అరవింద్కి తినిపిస్తూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఫుడ్ కంప్లీట్ చేస్తూ, నువ్వెప్పుడు నాకు ఇలానే తినిపిస్తావా అరవింద్? ఎప్పుడు అంటే కష్టం, కానీ ఇలా బయటకు వచ్చిన నేనే తినిపిస్తా. థ్యాంక్ యూ సో మచ్ మై స్వీట్ హార్ట్ అంటూ అతన్ని చుట్టేస్తే, యువర్ ఆల్వేస్ వెల్కమ్ బంగారం అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టాడు అరవింద్. అప్పటి సంఘటన కళ్ళ ముందు మెదిలి మదనస్సంతా దిగాలుగా అయిపోగా ఇక తినాలనిపించక వాటర్ తాగి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది నేత్ర. తినకపోతే ఫ్లైట్లోనే పడిపోతావు, తర్వాత నా మీద చేసిన ఛాలెంజ్ మధ్యలోనే ఆగిపోతుంది అని అన్నాడు అరవింద్. కోపంగా కళ్ళు తెరిచి, పడిపోతే నువ్వేం మోసుకెళ్ళావు కదా, ఇంకేంటి నీ బాధ? తన ప్లేట్లో ఉన్న శాండ్విచ్ తింటూ, అబ్బో నేను మోసుకెళ్లాలని చాలానే ఆశలున్నట్టున్నాయి. హనీమూన్ ట్రిప్లో ఫ్లైట్ నుండి కింది వరకు తన్ని ఎత్తుకెళ్లడం గుర్తొచ్చి, సంవత్సరం క్రితం ఎత్తుకెళ్ళావు కదా. ఆ మాటకు తింటున్నవాడల్లా ఆమె వైపు చూసి, ఆ రోజులు పోయాయి, ఇక రావు. అలాంటి కలలు కనకుండా నోరు మూసుకొని తిని పడుకో. మనం హోటల్ రీచ్ అయ్యేసరికి ఫుడ్ కూడా ఉండదు అంటూనే అన్వితకి తినిపిస్తుంటే మనసులో, అంతేకాని పెళ్ళాం తినలేదని బలవంతంగానైనా తినిపిద్దామని లేదు అనుకొని బాధగా అతని వైపు చూసి కళ్ళు మూసుకుంది. తన వైపు ఒకసారి చూసి తన ప్లేట్ పక్కన పెట్టేశాడు అరవింద్ కూడా. 12 గంటల సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత ఫ్లైట్ ప్యారిస్లో రీచ్ అయింది. పైనున్న తన బ్యాగ్ తన హైట్కి అందకపోవడంతో కొద్దిగా కాళ్ళు పైకెత్తి బ్యాగ్ని గట్టిగా లాగిన నేత్ర ఆ ఫోర్స్కి వెనకే ఉన్న అరవింద్ మీద పడి ఇద్దరూ వెనక్కి పడబోతే సీటుని గట్టిగా పట్టుకొని బ్యాలెన్స్ చేసుకున్నాడు అరవింద్. ఫ్లైట్ దిగుతున్న వాళ్ళంతా ఇద్దరినీ చూసి నవ్వుకుంటూ క్యూట్ కపుల్ అని వెళ్ళిపోతుంటే నవ్వుతూ వాళ్ళని చూస్తున్న అన్విత, నిజంగానే మీరిద్దరూ క్యూట్ కపుల్ అన్నయ్యా, త్వరలోనే మీరు మళ్ళీ కలిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుకుని నెమ్మదిగా వెళ్ళిపోతుంది. వాళ్ళ మాటలు విన్న ఇద్దరూ ముఖాలు చూసుకొని, ఇంకా ఎంతసేపు ఉంటావు అని గట్టిగా అన్నాడు అరవింద్. సారీ అంటూ కంగారుగా దూరం జరిగిన నేత్రని చూసి, బియ్యం బస్తాలా ఉన్నావు, ఎంతసేపు మొయ్యాలే నిన్ను, మీద పడేటప్పుడు ముందు వెనుక చూసుకోవా? చూసుకునే పడ్డాను, లేదంటే ఫ్లోర్ మీద ఉండేదాన్ని కదా. అయినా మొన్నటిదాకా బయటకు వస్తే చాలు కాలు కింద పెట్టకుండా మోసావుగా, ఇప్పుడేమొచ్చిందో, అదే ఆ స్టెల్లా అయితేనా పందిలా ఉన్నా మోస్తావు అని సీరియస్గా చెప్పి వెళ్తుంటే ఫాస్ట్గా ముందుకొచ్చిన విక్రమ్, నేత్ర ఆర్ యూ ఆల్ రైట్ అని కంగారుగా అడిగాడు. హా ఐఎమ్ ఓకే అంటూ అరవింద్ని కోపంగా చూస్తూ ముందుకు నడిచింది. ఇద్దరూ వెళ్ళింది ఒకే పని మీద అవ్వడంతో ఇద్దరికీ ఒక రెస్టారెంట్లో అకామిడేషన్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. చూస్తుంటేనే అదెంత కాస్ట్లీ రెస్టారెంట్నో అర్థమవుతుంటే నలువైపులా చూస్తూ లోపలికెళ్తున్న నేత్రని చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు విక్రమ్. ఆ ఫోర్స్కి అతని గుండెల మీద పడేది కాస్త బలంగా చెయ్యి అడ్డం పెట్టి అతన్ని గట్టిగా తోసి బ్యాలెన్స్ చేసుకుని నిలబడింది నేత్ర. ఏంటలా తోసావు, కాస్తుంటే పడిపోయేవాడిని. కోపంగా, అసలు నువ్వు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు విక్రమ్? మన రూమ్ అటు కాదు ఇటువైపు, నువ్వు వెళ్ళిపోతుంటే పట్టుకున్నాను అని క్యాజువల్గా చెప్తుంటే, వెళ్తే ఏమవుతుంది, మళ్ళీ తిరిగి వస్తాను కదా. ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? చూడు విక్రమ్, అవసరం లేకుండా పదే పదే నన్ను టచ్ చేయాలని చూడకు. పరాయి వాళ్ళు నన్ను ముట్టుకుంటే నాకు పరమ అసహ్యం అని కోపంగా చెప్పి రిసెప్షన్ సైడ్ వెళ్ళిపోయింది. ఇదేంటి పట్టుకున్నందుకే ఇంత రియాక్షన్ ఇచ్చింది? ఇంకోసారి పట్టుకుంటే రియాక్షన్ కాదు, నీ పీక పట్టుకుంటుంది, గుర్తుపెట్టుకో అంటూ వెటకారంగా నవ్వి అరవింద్ రావడంతో, అది కొద్ది రోజులే, తొందరలోనే మేమిద్దరం చెట్టాపటాలేసుకుని వెళ్తాం, చూస్తూ ఉండు అన్నాడు విక్రమ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అంటూ వెళ్ళిపోయాడు అరవింద్. వాళ్ళ వెనుకే వెళ్ళాడు విక్రమ్ కూడా. విక్రమ్ నేత్రాలకు 4th ఫ్లోర్లో, అరవింద్ అన్వితలకి 6th ఫ్లోర్లో రూమ్స్ అలాట్ చేశారు. తన కీ తీసుకుని డోర్ ఓపెన్ చేసిన నేత్రకి అదొక పెద్ద డబుల్ బెడ్రూమ్ రూమ్ అవ్వడంతో విశాలంగా ఉన్న ఆ రూమ్ని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయితే తన వెనకే వచ్చాడు విక్రమ్ కూడా. వావ్, రూమ్ చాలా బాగుంది కదా నేత్ర? బాగుంది, కానీ నువ్వేంటిక్కడ? కొంపతీసి ఇద్దరికీ కలిపి ఒకే రూమ్ బుక్ చేసావా? అంత అదృష్టం కూడానా? పోనీలే, ఆ పని చేసుంటే నా చేతిలో చచ్చుండేవాడివి.
అందుకే మేడం తెలివిగా నీకే అవసరం వచ్చినా నీ వెనక ఉండడానికి నీ పక్క రూమ్ తీసుకున్నాను. అయితే నువ్వు నీ రూమ్కి వెళ్లకుండా నా రూమ్కి ఎందుకు వచ్చావు? ఎందుకేంటి నేత్ర, ఫారిన్ అసలే నీకు కొత్త కదా, అందుకని. షడప్ విక్కీ, అబ్రాడ్ నాకు కొత్త ఏమీ కాదు. పెళ్ళయ్యాక నా భర్తతో కలిసి ఇదే ఫ్రాన్స్కి వచ్చాను. నాకు ఎలాంటి భయము లేవు, కానీ ఆడపిల్ల రూమ్లోకి పర్మిషన్ లేకుండా రావడం కరెక్ట్ కాదు. ప్లీజ్ గో నౌ అని గట్టిగా చెప్పింది నేత్ర. అది కాదు నేత్ర, నీకేదైనా అవసరం వస్తే రూమ్ సర్వీస్ వాళ్ళు పిలుస్తారు. నువ్వు త్వరగా వెళ్తే నేను ఫ్రెష్ అవ్వాలి అనడంతో వస్తున్న కోపాన్ని అణిచిపెట్టి సరేనంటూ బయటికెళ్ళగానే విసురుగా డోర్ క్లోజ్ చేసి, ఈ విక్రమ్ ఒక్కోసారి తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో కానీ చాలా ఇరిటేషన్ తెప్పిస్తాడు అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే నిఖిల్ నుండి కాల్ వచ్చింది. సంతోషంగా లిఫ్ట్ చేసి, ఇప్పుడే ల్యాండ్ అయ్యాంరా, ఫ్రెష్ అయ్యాక నీకు కాల్ చేద్దామనుకున్నా, నువ్వే చేశావు. అలాగా, జర్నీ బాగా జరిగిందా? అసలే ఆ విక్రమ్ గారికి నోరు తిన్నగా ఉండదు. ఫ్లైట్లో నిన్నేమీ విసిగించలేదు కదా? అదేం లేదులేరా, విసిగించాలంటే నా పక్కన కూర్చోవాలిగా. అదేంటక్క అని తెలియనట్టే అడుగుతుంటే, ప్యారిస్కి అతను కూడా వచ్చాడు. ఎవరు? అతనే. అతను అంటే ఎవరక్క? నీతో వచ్చింది విక్రమ్ గారే కదా? అబ్బా, నా మొగుడురా. అరే, మా బావ కూడా అదే ఫ్లైట్లో వచ్చాడా? హా, కూడా అన్విని కూడా తీసుకొచ్చాడు. అంటే మీరిద్దరూ ఫ్లైట్లో పక్కపక్కనే కూర్చున్నారా? హా, అనుకోకుండా సీట్స్ ముగ్గురికి కలిపే వచ్చాయి. మనసులో, బావా నిజంగానే అనుకోకుండా వచ్చాయా, లేదంటే నువ్వే కావాలని ఆ సీట్స్ బుక్ చేయించావా? ఏంట్రా మాట్లాడావు? ఏం లేదులే అక్క, బావగారు అక్కడే ఉంటే ఇక నీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. చేసిన 12 గంటలకు ప్రయాణం కొద్దిగా బాధను మిగిల్చిన ధైర్యం మాత్రం కావాల్సినంత దొరకడంతో, సరేలే నేను తర్వాత కాల్ చేస్తాను అని పెట్టేస్తుంటే, అక్క ఒక్క నిమిషం. ఏంట్రా? కొత్త ప్లేస్ కదా, రూమ్ అంతా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నీ పనులు చేసుకో. ఏంటి? అదే అక్క, ఎంతైనా ఫారిన్ కంట్రీ కదా, మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పులేదు అంటుంటే ఏదో గుర్తొచ్చింది నేత్రకి. అరవింద్, ఏం చేస్తున్నావు నువ్వు? రూమ్ మొత్తం చెక్ చేస్తున్నాను. కానీ ఎందుకు? ఎందుకేంటి నేత్ర, ఇది ఫారిన్ కంట్రీ, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. నువ్వు నెలకి 4 ట్రిప్పులు తిరుగుతావు, అప్పుడు కూడా ఇలానే చెక్ చేస్తావా? అప్పుడు కూడా నువ్వుండవు కదా. ఆడపిల్లని దేశం కాని దేశం తీసుకొచ్చినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. లేదంటే అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. లేదంటే చదువుకున్నావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అంటూ తన తల మీద మొట్టడం మొత్తం గుర్తొచ్చి, ఏంటక్క ఏం మాట్లాడవు? నిజం చెప్పరా, ఇలా చెక్ చేసుకోవాలని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటక్క, సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. ఏ, ఎందుకలా అడిగావు? ఏం లేదులే, నేను మళ్ళీ కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేసి రూమ్ మొత్తం చెక్ చేసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది నేత్ర. విశాలంగా ఉన్న ఆ రూమ్లో ఎంతకీ నిద్ర పట్టక బాల్కనీ ఓపెన్ చేసిన నేత్ర చీకట్లో సైతం మిరిమెట్లు కలుపుతూ ఆహ్లాదంగా కనిపిస్తున్న ఆ రెస్టారెంట్ని చూస్తున్న నేత్రకి, రెక్టాంగిల్లో ఉన్న ఆ రెస్టారెంట్లో తనకి రైట్ సైడ్ 6th ఫ్లోర్లో బాల్కనీలో నిలబడిన అరవింద్ కనిపించాడు.